హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ ఈజీ గుత్తి వంకాయ అండి. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోండి. ఉప్పు నీళ్ళలో ఆ తర్వాత 4 పచ్చాల కింద కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి వాష్ చేసుకోండి వంకాయకి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఇలా జీలకర్ర 2 స్పూన్స్ వేసుకోండి. దీని కలర్ అంతా ఇలా బ్రౌన్ అయ్యే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ కలర్ ఇలా బ్రౌన్ అయితే చాలండి. బాగా బ్రౌన్ అయితే అంత చేదుగా వస్తుంది, అందుకే ఈ కలర్లో వస్తే చాలు. ఆ తర్వాత ధనియాలు చూస్తున్నారు కదా, ఇన్ని ధనియాలు తీసుకున్నాం మేము. 1 స్పూన్ ఓన్లీ. 1 స్పూన్ని వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాము. ఇది వేయించుకున్నప్పుడు మనము ధనియాల పౌడర్ కూడా వేయచ్చు, కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే ఇలా ధనియాలు తీసుకొని వేయించుకొని గ్రైండర్ చేసి వేసుకుంటున్నానండి. కర్రీలో బాగుంటుంది టేస్ట్. ఇలా కలర్ చేంజ్ అయితే చాలు. ఆ తర్వాత నువ్వులండి, నువ్వులు 2 స్పూన్స్ తీసుకున్నాము. 2 స్పూన్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనకు చట్పట్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, నువ్వులు చాలాసేపు ఏం కాదు, తొందరనే అయిపోతుంది. ఉట్టిగా చట్పట అయ్యే వరకు చేయించుకోండి అంతే. ఏం బాగా కలుపుకుంటూ ఉండండి. మొత్తం చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే చాలు. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఈ మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ ఇలా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ వచ్చినాక గ్రైండర్లో మనము 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి పేస్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత చింతపండు మేము నానబెట్టి పెట్టుకున్నాము. మనము చింతపండు రసం వేయచ్చు, కానీ నేను డైరెక్ట్ దీంట్లో గ్రైండర్లో వేస్తున్నాను. దీనివల్ల మన గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత నువ్వులు నేను ఎప్పుడు తీసుకున్నా జలించి తీసుకుంటానండి. వాటర్లో జలించిన తర్వాతనే నువ్వుల్ని తీసుకుంటాను. ఆ తర్వాత మనము పేస్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాక గుత్తి వంకాయల్లో కొద్దిగా ఆయిల్ బాగుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ తినకపోతే తక్కువ వేసుకోండి, పర్లేదు. నేనైతే బాగా వేస్తాను. గుత్తి వంకాయల్లో ఆయిల్ ఉండడం వల్ల కొద్దిగా టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత జీలకర్ర వేసాను చూడండి. జీలకర్ర వేసినాక చూస్తున్నారు కదా, ఆవాలు కూడా వేసుకున్నాను 1/2 స్పూన్. దీన్ని కొద్దిసేపు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇలా కలుపుకోండి 2 నిమిషాలు. నేనైతే తక్కువ ఫ్లేమ్లోనే చేస్తాను. మసాలా కర్రీస్ అయితే తక్కువ మంటలో చేయడం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని మధ్యలో నుంచి కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్లో. మనము గుత్తి వంకాయ తిన్నప్పుడు పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ నేను వంకాయలు కట్ చేసుకుని మీకు చూపించాను కదా, మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను వేసుకొని. మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలండి. ఉప్పు వేయడం వల్ల మన వంకాయ అనేది చేదు కాదు, టేస్ట్ బాగుంటుంది వంకాయ తినేటప్పుడు. అందుకే మీరు వంకాయ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. మసాలా చేసుకున్నాం కదా మనము పేస్ట్, అది దీంట్లో ఇప్పుడు వేసేసి దీన్ని కూడా కొద్దిసేపు పాటు మసాలాన్ని తక్కువ మంటలోనే ఫ్రై చేయండి. మన వంకాయలో అంతా మసాలా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. బాగా కలిసిపోతే మన వంకాయ కర్రీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది. వంకాయ తినేటప్పుడు కూడా వంకాయ చాలా రుచిగా ఉంటుంది. పైనుంచి ఒక బిర్యానీ ఆకు, టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి. మసాలా కర్రీస్లో కొద్దిగా కారం బాగుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాం, చూస్తున్నారు కదా. ఒక కళ్యామాకు వేసేస్తే చాలు. బిర్యానీ పువ్వు అండి అది. కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా, దీన్ని బాగా కలుపుకుంటూ ఉండండి మొత్తం మసాలాని. మనము చింతపండు కూడా పేస్ట్లోనే చేసి వేసేసాం కదా, ఇక టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్ టేస్ట్ అండి. ఆ తర్వాత ఇలా కొద్దిగా మసాలాల పైన ఆయిల్ ఇలా వచ్చినాక పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసేయండి. చూస్తున్నారు కదా, కొత్తిమీర వేసేసినాక ఇక ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలానే వంకాయని కలుపుకుంటూ ఉన్నారనుకోండి. చూస్తున్నారుగా, వంకాయ కూడా మెత్తగా అయిపోతుంది. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. గుత్తి వంకాయలో కొద్దిగా ఆయిల్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయ కూడా మెత్తగా అయిపోయింది, మీకు చూపిస్తున్నాం, చూస్తున్నారు కదా.
కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.